10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళు చేలు పైకెత్తండి. 10వ తరగతి కంటే ఓకే. ఇంటర్మీడియట్ కంటే, డిగ్రీ ఓకే. ఇప్పుడు ఇక్కడమ్మా మీరందరూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఒక విధంగా ఆలోచిస్తే పనిచేసే వేళల్లో మార్పులు వచ్చేసాయి, విధానాల్లో మార్పులు వచ్చాయి. అంటే ఇప్పుడు ఏ పని కావాలన్నా ఫుల్ టైం ఉండే పరిస్థితి లేదు. ఒక డ్రైవర్ గంటకింతని ఇవ్వాల, రోజుకింత, లేకపోతే నెలకింత. ఒక ప్లంబర్, ఒక కార్పెంటర్. అదేవిధంగా ఈరోజు కంపెనీలన్నీ కరోనా వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని పనిచేయడం అలవాటు చేయించారు. వాళ్ళ కంపెనీల నుండి ఇళ్ళకి పంపించేశారు. కరోనా వస్తుంది అందరూ ఉంటే అనే ఉద్దేశంతో గ్రామాలకు పంపించి గ్రామాల నుంచే పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇది అలవాటుగా మారింది. అంటే ఈరోజు మీరందరూ ఉన్నారు, ఇంట్లో పిల్లల్ని చదివించాలి, ఉదయం అయితే స్కూలుకు పోయే వరకు అతనితో ఉండాలి, మళ్ళా వంట చేయాలి. ఈ 2 పనులు అయితే మీకు కొద్దిగా టైం ఉంటుంది. నేను ఆలోచించేది ఏంటంటే మీరు ఎప్పుడు టైం ఉంటే ఆ టైంలో కొన్ని కంపెనీస్ మీకు వర్క్ అప్పచెప్తే మీరు చేసిన పనికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో మీరు కూర్చొని డబ్బులు సంపాదించే మార్గానికి నేను శ్రీకారం చుడుతున్నాను. మీ ఇంట్లో కానీ కొంచెం ఇబ్బంది ఉంటే, పక్కన ఎక్కడన్నా మంచి ఇల్లుండి మంచి రూములు ఉంటే అది తీసుకుంటాం, ప్రభుత్వం నుండి కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని వర్క్ స్టేషన్లు పెడతాం. అందులో పోయి మీరు పనిచేసి మళ్ళీ ఇంటికి రావచ్చు. ఇంటి పక్కనే పెడతాం ఇవన్నీ. దానివల్ల మీకు ఈజీ అవుతుంది. ఇంకొక పక్కన ఒక 3-4 కిలోమీటర్లు మీకు బోరు కొడుతుంది ఒకసారి ఇంట్లో కూర్చొని 2 రోజులు పని చేస్తామని. నెలకు ఒక 10 రోజులు ఒక వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడ ఒక ఏజెన్సీ తీసుకొస్తాం. ఆ 10 రోజుల్లో మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, కొత్త కోర్సులు నేర్పిస్తాం. కొత్త కోర్సులు నేర్పిస్తే మీకు అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి విధానాలన్నిటికీ నేను శ్రీకారం చుడుతున్నాను. నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క ఆడబిడ్డ పూర్తిగా డబ్బులు సంపాదించుకునే మార్గం, మగపిల్లలు కూడా ఉద్యోగాలు రాకపోతే ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకునే పరిస్థితి తీసుకొస్తాను. కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నాది, పనిచేసే విధానం మీది. దానికి కావలసిన విధంగా మీరు తయారైతే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.